ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇవాళ నలుగురు కొత్త న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. నూనెపల్లి హరినాథ్, మండల కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ కేంద్రానికి పంపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నలుగురు జడ్జిల నియామకానికి ఈ నెల 18న ఆమోదముద్ర వేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు జరగనుంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ కూడా హాజరు కానున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు నూనెపల్లి హరినాథ్, మండల కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ కేంద్రానికి పంపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు న్యాయమూర్తుల నియామకానికి ఆమోదముద్ర వేశారు. దీంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నూనెపల్లి హరినాథ్, మండల కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టుగా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా అధికారులు తెలిపారు. నూనెపల్లి హరినాథ్ 1972 జనవరి 12న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాతకోటలో కృష్ణవేణి, బాల వెంకటరెడ్డి దంపతులకు జన్మించారు. 1994లో ఏలూరు సిఆర్ రెడ్డి లా కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే ఏడాది నవంబర్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎస్ రవి వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2000 సంవత్సరం నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. హైకోర్టులో ఈడీ తరపున వాదనలు వినిపించారు. 2001 నుంచి 2004 వరకు హైకోర్టు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2010 నుంచి 14 వరకు కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సిల్ విధులు నిర్వర్తించారు. 2015లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహించారు. 2020 నుంచి హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ విధులు నిర్వర్తిస్తున్నారు. మండవ కిరణ్మయి 1970 జూలై 30వ తేదీన కృష్ణా జిల్లా కూచిపూడిలో మండవ ఝాన్సీ రామలింగేశ్వరరావు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను కృష్ణా జిల్లా మొవ్వ మండలం బార్లపూడిలోని సెకండరీ విద్యలో విజయవాడలో పూర్తి చేశారు. సికింద్రాబాద్ వెస్లీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొంది 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో మంచి సంపాదించిన జేవి ప్రసాద్ వద్ద న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో ఆదాయ పన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వర్తించారు. 2016లో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధిత కేసులను ఆమె వాదించారు. 5,000కు పైగా కేసులో హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. మొత్తం 23 సంవత్సరాల అనుభవంలో 14 సంవత్సరాలు ఆదాయ పన్ను శాఖకు న్యాయవాదిగా వ్యవహరించారు ఆమె. జగడం సుమతి 1971 జూన్ 29వ తేదీ హైదరాబాద్లో జానకి, లక్ష్మీపతి దంపతులకు జన్మించారు. స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాండువారిపేట గ్రామం. ప్రాథమిక విద్యను హైదరాబాద్ హోలీ మేరీ గర్ల్స్ హై స్కూల్లో పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో BA పూర్తి చేసి అదే వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది బొజ్జ తారకమ్మ వద్ద వృత్తిని ప్రారంభించారు. 2004 నుంచి 2009 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2019లో జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2020 నుంచి హైకోర్టులో జీపీగా కొనసాగుతున్నారు. న్యాపతి విజయ్ 1974 ఆగస్టు 8వ తేదీన రాజమండ్రిలో న్యాపతి ప్రమీల సుబ్బారావుకు జన్మించారు. రాజమండ్రిలోనే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1997లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొంది 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు వద్ద న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. 2012 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, పర్యావరణ సంబంధిత కేసుల్లో మంచి పట్టు సాధించారు.